హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్లో కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీతోటి వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, టాపిక్కి వెళ్ళినట్లయితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి రైస్ కార్డుకి సంబంధించినటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే ప్రభుత్వం వారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, మొదటిగా మనం వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూడండి. డిస్ప్లే మీద కూడా నెంబర్ ఇస్తున్నాను. సో ఆ నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళేసి హాయ్ అని మెసేజ్ పెడితే మనకి కొన్ని సర్వీసెస్ రావడం జరుగుతుంది. ఆ సర్వీసెస్లో సివిల్ సప్లై సర్వీస్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా రైస్ కార్డ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అందులో మొదటి దీపం స్టేటస్ చూసుకోవడానికి మనం దీపం పథకం కింద గ్యాస్ కింద బుక్ చేసుకున్నట్లయితే ఆ స్టేటస్ చూసుకోవచ్చు. రైస్ కార్డు డ్రాన్ స్టేటస్, అలాగే రైస్ కార్డు ఈకేవైసీ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఈకేవైసీ చేసినట్లయితే స్టేటస్ ఏ విధంగా ఉందని, అలాగే రైస్ కార్డ్ సరెండరు, అలాగే మెంబర్ అడిషన్ ఇన్ రైస్ కార్డు, సభ్యుల్ని యాడ్ చేసుకోవడానికైతే ఒక ఆప్షను. సభ్యులు యాడ్ అంటే పిల్లలకైతే మాత్రం ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అడుగుతుంది, బర్త్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సో బర్త్ సర్టిఫికేట్ను కూడా ఫైలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అలాగే మెంబర్ డిలీట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగనే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్, ఏదైతే ఆధార్ నెంబర్ రాంగ్గా ఫీడ్ అయినట్లయితే దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. తర్వాత స్ప్లిటరింగ్ రైస్ కార్డు, స్ప్లిట్ చేసుకోవడానికి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు నలుగురికి ఉన్నట్లయితే ఇరువురికి ఒక కార్డు లెక్కన స్ప్లిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఈ స్టేటస్, ఈ వచ్చినటువంటి ఈ సర్వీసెస్లో మనకి ఏదైతే అవసరమో మెంబర్ యాడింగా, సో స్ప్లిట్టింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఫామ్ అంతా ఫిల్ అవుతుంది. సో అలా ఈ మనం వాట్సాప్లోనే అప్లై చేసుకుంటే మనకి రైస్ కార్డ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ కార్డ్ దేనికి అప్లై చేసుకోవాలి, ఈ సర్వీసెస్లో ఏ సర్వీస్కి మీరు అప్లై చేసుకోవాలనేటటువంటిది మీకు అవసరం అనుకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.